తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ బుద్ధా వెంకన్న గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీకి అంటే ఎలాంటి సంబంధం లేదు అని. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్పందించలేదు. ఏమంటారు? తాత పెట్టిన పార్టీ అని మరి కొంతమంది అంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, ప్రభాస్, వెంకటేష్ వీళ్ళెవరు పాలిటిక్స్లోకి రారు అని నేను సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా. ఫస్ట్ టైము జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చినప్పుడు ఆ యువగళం అప్పుడు ఇంకొకడు పిలిచినప్పుడు కూడాను అతన్ని పాపం తిట్టరాని తిట్టారు, అతను రాలేదని. అప్పటి నుంచి చెప్తున్నాను నేను, జూనియర్ ఎన్టీఆర్కి జరిగిన అనుభవాల మూలకంగా, అతన్ని అవమానించినటువంటి తీరు మూలకంగా, ఎగతాళి చేసిన తీరు మూలకంగా, ఏష్యభావంతో చేసిన తీరు మూలకంగా, అసలు మా ఫ్యామిలీకి సంబంధించిన కాదు పోరాబాబును పక్కకి నెట్టేసినంత పనిచేసిన తర్వాత సొంతంగా అతనే ఇండిపెండెంట్గా ఎదిగి సినిమాల్లోకి వచ్చి ₹4 డబ్బులు సంపాదించుకొని పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉన్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలా వాడుకొని వదిలేశాడన్న సంగతి తెలుసు, అందుకని అతను పాలిటిక్స్లోకి రాడు. ఓకే. ఇంకొక కారణం ఏంటంటే, అతను కనుక వస్తే అతనికి ఉన్న చరిష్మా మన పప్పుకి లేదు. అతను కనుక వస్తే పప్పుకి అడ్డం. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారంటున్నారుగా. జూనియర్ ఎన్టీఆర్ గారికి పోవాలని లేదు, ఒకవేళ పోయినా కానీ మళ్ళీ అక్కడ తగాదు వస్తుంది. ఎందుకు వచ్చిన బాధ నాకు? లెట్ us టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే అనుకున్నాడు. అతను హాయిగా ఉన్నాడు. ఇంకొక 15-20 సంవత్సరాల దాకా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉండిందో అవి 4 లక్షల పైచీలకు నమోదయ్యేసరికి ఖచ్చితంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే ఉన్నారు అంటూ ఒక టాక్ వస్తున్న నేపథ్యంలో నిజంగానే బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఒక్కటి ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుందా? 3,33,40,000 మంది ఓటర్లలో ఈ 4 లక్షలు ఎంత? ఆ 4 లక్షల్లో ఏంటి? ఇంచుమించుగా 1,25,000 మందో 1,30,000 మందో సచివాలయాల్లో ఉద్యోగస్తులు ఉన్నారుగా. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కదా, మరి వాళ్ళకి విశ్వాసం ఉండదా? వాళ్ళందరూ టీడీపీకి ఎందుకు వేస్తారు? ఒక 20% అటేస్తే 80% ఇటేస్తారు. వాలంటీర్లు నువ్వు చేసిన గోలకి వాళ్ళు నీకు ఒక్కడు కూడా ఓటేయడు, వాళ్ళని ఇబ్బంది పెడితివి. 65 లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నానా సాగు చంపితివి నువ్వు, వాళ్ళు నీకు ఓట్లేయరు. వాలంటీర్లని అమ్మనా బూతులు తిడితివి, వాళ్ళు ఓట్లేయరు. పౌడర్ల నీకు ఒక్కొక్కటి ఒక ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేయాలమ్మా. అది యాక్చువల్గా ఆ ఓటింగ్ శాతం ఎంత? 1.2%. సరే, మనకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ని కనుక విశ్లేషించుకుంటే 81.86% అనేటువంటిది అన్నీ కలిపి, అందులో 1.20% అనేటువంటిది నువ్వు చెప్పినటువంటి 4.5 లక్షలు. వీళ్ళందరూ టీడీపీకి ఎందుకు వేస్తారు? వెయ్యరు. ఆ 1.2 లక్షలు నువ్వు ఏదైతే చెప్తున్నావో అందులో 1.65 లక్షలు అనేటువంటి సచివాలయ ఉద్యోగులు తీసేయాలా లేదా? అందరూ వచ్చి ఓట్లు వేస్తారని నమ్మకం ఏంది? చల్లని ఓట్లు కూడా కొన్ని ఉంటాయి, చల్లని ఓట్లు తీసేయాలి. ఆ 4 లక్షల చిల్లరలో సచివాలయ ఉద్యోగులు అటు ఇటు వేసేవాళ్ళు ఉంటారు, అది తీసేయాలి. వీళ్ళందరూ కూడా తారుమారైపోయి గవర్నమెంట్ తారుమారైపోతాయా? కామన్ సెన్స్తో ఆలోచిద్దామా మనం. కుదిరేటువంటి పనే కాదు. ఇవన్నీ గోబెల్ ప్రచారాలు అంటారమ్మా. ఇట్లాంటివన్నీ బెట్టింగ్లు పెడుతున్నాము, నేను ₹100 బెట్టింగ్ పెడతా, ఏమనుకుంటున్నావు? నేను 200 బెట్టింగ్ పెడతా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, నేను ₹100 పెడతా, నువ్వు 200 పెడతావా? నేను 50 లక్షలు పెడతా, నీ దొమ్మేందో చూసుకో. ఇవన్నీ కూడా గోబెల్ ప్రచారాలు. ఒకసారి పోలింగ్ జరిగిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? 13వ తారీఖు నుంచి బెట్టింగ్లు మరీ ఎక్కువైనాయి. చూడాలి సార్ ఏం జరగబోతుంది. ఏమీ జరగదమ్మా. ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ ఇట్ గ్రాంటెడ్. 120 సీట్లకు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు. వైజాగ్ అనేటువంటిది డిసైడెడ్, డేట్ డిసైడ్ కాలేదు, టైం డిసైడ్ కాలేదు.